తెలుగు తల్లి గేయ రచయిత శ్రీశ్రీ. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది. శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరే అనంతం. తల్లి భారతి వందనం గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశారు. దాశరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర పేరు యాత్రాస్మృతి. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు. లియో టాల్స్టాయ్ యుద్ధం, శాంతి, అన్నా కేరెనినా లాంటి రచనలు చేశారు. పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవాడు. పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు. పరమానందయ్య స్నేహితుడి పేరు పేరయ్య. ఒక జింక నీళ్లు తాగడానికి సెలయేరు దగ్గరకు వెళ్ళింది. జింక కథ ఈసఫ్ కథల్లోనిది. ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి. ఈసఫ్ కథలు 2500 సంవత్సరాల నాటివి. మంచి బాలుడు పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందినది. మంచి బాలుడు అనే పాఠం గేయకథా ప్రక్రియకు చెందింది. మంచి బాలుడు గేయకథా రచయిత ఆలూరి బైరాగి. మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆలూరి రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం మొదలైనవి. కలపండి చేయి చేయి పాట రచయిత శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వానికి తలుపులు తెరిచిన కవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. దేవులపల్లి రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం.